రక్తపిపాసి. కావాలి కావాలి, గర్భవతి రక్తం కావాలి. సూర్య మరియు సుప్రియలు ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అలా వారు కొన్ని నెలలు చాలా సంతోషంగా ఉంటారు. అయితే వారి సంతోషం మరింత పెరిగేలా ఒకరోజు సుప్రియ గర్భవతి అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న సూర్య తెగ సంబరపడిపోతాడు. చాలా హ్యాపీగా ఉంది సుప్రియ. అయితే మనకు తోడుగా ఒక రాబోతున్నారు. నిజమేనండి. ఈ విషయం మన ఇంట్లో వాళ్ళతో చెబుదాం. అప్పుడు వారు మనల్ని క్షమించవచ్చు. ఏమంటారు? వద్దు సుప్రియ, మనం అందరినీ కాదని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం చెప్పడం సరైన ఆలోచన కాదని నా ఉద్దేశం అని భర్త అనడంతో సుప్రియ కూడా సరేనని ఒప్పుకుంటుంది. సూర్య ఒక టాక్సీ డ్రైవర్. అయితే సూర్య రోజంతా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు రాత్రి సూర్య ఇంటికి వచ్చేసరికి భార్య సోఫా మీద నిద్రపోయి కనిపిస్తుంది. అయితే తన కోసమే అలా ఎదురు చూస్తూ నిద్రపోయిందని సూర్య గ్రహిస్తాడు. అప్పుడు సూర్య తన భార్యను చూస్తూ, పాపం సుప్రియ రోజు ఇలా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ సిటీలో ఉంటే ఇంతే, కాబట్టి ఏదైనా ప్రశాంతమైన పల్లెటూరుకు తీసుకువెళ్ళాలి అని సూర్య భావించి ఆ తర్వాత తన భార్యను లేపి గదిలోకి తీసుకుని వెళ్తాడు. అయితే మరుసటి రోజు సూర్య టైం అవుతున్నా కూడా ఇంట్లో కూర్చుని ఉంటాడు. అప్పుడు సుప్రియ తన భర్త దగ్గరకొచ్చి, ఏంటండి ఈ రోజు డ్యూటీకి వెళ్ళలేదు? ఈ రోజు మనం కొత్త ఇంటికి మారబోతున్నాం సుప్రియ, వెళ్ళి రెడీ అవ్వు. సూర్య అలా అనగానే సుప్రియ ఆశ్చర్యపోతూ, సడన్ గా ఇల్లు మారడం ఏంటండి? నీకోసమే. నువ్వు ఇప్పుడు గర్భవతివి, కాబట్టి నువ్వు ఉండే చోటు ప్రశాంతంగా ఉండాలి. అందుకే నా ఫ్రెండ్ తో మాట్లాడి ఒక ఊర్లో ఇల్లు చూడమని చెప్పాను అని సూర్య మాట్లాడుతూ తన భార్యను బట్టలు సర్దుకోమని చెబుతాడు. అలా బట్టలు సర్దుకోవడం పూర్తయిన తర్వాత టాక్సీలో మర్రిపాలెం అనే గ్రామానికి బయలుదేరుతారు. వారు చాలా సేపు ప్రయాణం చేసిన తర్వాత సాయంకాలానికి మర్రిపాలెం చేరుకుంటారు. అక్కడ చుట్టుపక్కల పచ్చని పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో సుప్రియ విండో నుండి బయటకు చూస్తుంటుంది. ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది కదా? అవునండి, కాకపోతే అసలు ఇక్కడ ఒక ఆడమనిషి కూడా కనిపించడం లేదు. అదే విచిత్రంగా ఉంది. పల్లెటూరు కదా సుప్రియ, అందుకే పెద్దగా ఎవరు బయటికి రారు అని సూర్య అంటాడు. అలా వారు కొత్త ఇంటికి చేరుకుని లోపలికి వెళ్తారు. అయితే కాసేపటి తర్వాత ఇంటి బయట నుండి ఎవరో ముసలి వ్యక్తి పిలుస్తుంటాడు. అప్పుడు సూర్య బయటకొచ్చి ఆ ముసలి వ్యక్తిని చూస్తూ, మీరేనా తాత పిలిచింది? అవును బాబు, ఈ ఊర్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. అవును తాత, నేను నా భార్య వచ్చాం. ఒక విషయం చెబుతా, బాగా గుర్తుపెట్టుకో బాబు. నువ్వు మాత్రం రాత్రిపూట నీ భార్యను ఒంటరిగా వదిలి బయటకు వెళ్ళకు. ఆ మాట విన్న సూర్యకు ఒక్కసారిగా కోపం వస్తుంది. దాంతో ఆ వ్యక్తి మీద చిరాకు పడి సూర్య ఇంట్లోకి వెళ్లిపోతాడు. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత చల్లటి గాలి కోసం సుప్రియ ఇంటి బయట ఒంటరిగా తిరుగుతుంది. అయితే ఆ సమయంలో సుప్రియ చుట్టూ ఉన్న కొన్ని ఇళ్లను గమనించగా ఆ ఇంటి యజమానులు బయట నిద్రపోయి కనిపిస్తారు. అది చూసి సుప్రియకు కొంచెం వింతగా అనిపిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో ఏవో ఎముకలు విరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో సుప్రియ ఏంటని చుట్టూ చూస్తుంది. అయితే సుప్రియ అలా నడుస్తుండగా ఆ ఇంటి పైకప్పు మీద ఒక దెయ్యం గాల్లో తిరుగుతూ సుప్రియను గమనిస్తుంది. నాకు ఆ వాసన తెలుస్తుంది, ఇక తనని సొంతం చేసుకుంటా అని దెయ్యం ఇంటిపై నుండి సుప్రియను చూస్తుండగా ఇంతలో అక్కడకు సూర్య వస్తాడు. దాంతో దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. అలా ప్రతిరోజు దెయ్యం రాత్రిపూట ఊర్లో ప్రత్యక్షమై కొన్ని ఇళ్ల దగ్గరకు వెళ్తుంటుంది. అయితే అక్కడ ఇంటి బయట మగవారు నిద్రపోతూ ఉండడంతో కోపంగా ముందుకు వెళ్లిపోతుంది. అలానే సూర్య ఇంటి బయట కూడా దెయ్యం తిరుగుతుంటుంది. ఎన్ని రోజులు ఇలా పెళ్ళాలకి కాపలా కాస్తారో నేను చూస్తా. త్వరలోనే నేను అనుకున్నది సాధించి తీరుతా. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు హాల్లో ఉన్న సూర్య, సుప్రియ సుప్రియ ఎక్కడున్నావు? సూర్య అలా పిలవడంతో ఏమైందని వంటగదిలో నుండి సుప్రియ వస్తుంది. ఏంటండి ఉదయాన్నే మీ హడావిడి? నాకు బయట ఊర్లో ఒక పనుంది, కాబట్టి నేను మళ్ళీ రేపు ఉదయమే వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నాకు కూడా ఈ చోటు బాగానే అలవాటైపోయిందిలే. ఏమైనా అవసరం ఉంటే పక్కింటి పిన్నిని అడుగు. అలా
సూర్య తన భార్యతో మాట్లాడిన తర్వాత టాక్సీలో ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్తున్న కార్ను మొదట్లో సూర్యతో మాట్లాడిన ముసలి వ్యక్తి చూస్తాడు. మరోవైపు సుప్రియ కాసేపు ఇంట్లో పనులు చేసుకుంటూ సమయాన్ని గడుపుతుంది. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత ఊర్లో ఎప్పటిలా కొంతమంది బయట మంచం మీద నిద్రపోతారు. అప్పుడు దెయ్యం ఊరు మధ్యలో ప్రత్యక్షమై తిరుగుతుంది. అయితే దెయ్యం యథావిధిగా కొన్ని ఇళ్ల దగ్గరకు వెళ్లి నిరాశగా ఆ ఇంటిని దాటి ముందుకు వెళ్తుంది. సరిగ్గా అప్పుడు దెయ్యం సూర్య ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది. ఆ సమయంలో ఇంటి గుమ్మం దగ్గర ఏదో మెరుస్తున్నట్టు దెయ్యానికి కనబడుతుంది. అప్పుడు దెయ్యం, ఈ ఇంట్లోకి నేను ప్రవేశించగలను అనుకుంటా. పాపం ఈ ఇంటి మగాడు ఎక్కడికి పోయాడో అని దెయ్యం ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దెయ్యం అలా ప్రవేశించగానే ఇంటి కిటికీలు, తలుపులు వాటంతటవే మూసుకుపోతాయి. ఆ సమయంలో దెయ్యానికి వంటగదిలో నుండి సౌండ్స్ రావడంతో అటుగా వెళ్తుంది. అయితే అక్కడ సుప్రియ వంట చేస్తూ కనిపించడంతో దెయ్యం సంతోషపడుతుంది. అప్పుడు దెయ్యం మెల్లిగా ముందుకు కదులుతూ వెనుక నుండి సడన్ గా సుప్రియ మెడను పట్టుకుంటుంది. దాంతో సుప్రియ ఒక్కసారిగా భయపడి ఎవరని అడుగుతుంది. అప్పుడు దెయ్యం విడిచిపెట్టడంతో సుప్రియ భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. అలా దెయ్యాన్ని చూడగానే సుప్రియ భయంతో గట్టిగా అరుస్తుంది. మరుసటి రోజు సూర్య పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు సూర్య తన భార్య కోసం ఇల్లంతా వెతుకుతాడు. కానీ సుప్రియ ఎక్కడా కనబడదు. దాంతో సూర్యకు భయం వేస్తుంది. ఆ తర్వాత సూర్య ఊరంతా తన కోసం వెతుకుతూ ఉండగా ఒక చెట్టు దగ్గర ఆ ముసలి వ్యక్తి నిలబడి ఉంటాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి కంగారు పడుతున్న సూర్య దగ్గరకొచ్చి ఏమైందని అడుగుతాడు. దానికి సూర్య తన భార్య కనిపించడం లేదని అంటాడు. అదేంటి బాబు, నిన్న రాజు నువ్వు ఇంట్లో లేవా? లేదు తాత, పని మీద బయటికి వెళ్ళాను. ఈ భార్య గర్భవతా? సూర్య అవునని సమాధానం ఇస్తాడు. అది విన్న ముసలి వ్యక్తి నీ భార్యను ఒక దెయ్యం ఎత్తుకుపోయిందని అంటాడు. అప్పుడు సూర్య ఒక్కసారిగా దెయ్యం ఏంటని షాక్ అవుతాడు. ఆ సమయంలో ముసలి తాత మాట్లాడుతూ, ఈ ఊర్లో రాత్రిపూట ఒక దయ్యం తిరుగుతుంది బాబు. అది గర్భవతిగా ఉన్న మహిళ కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే వాళ్ళ భర్తలు గాని ఇంట్లో ఉంటే ఆ దయ్యం ఏమీ చేయలేదు. అందుకే చాలా మంది రాత్రిపూట ఇంటి బయట నిద్రపోతూ కాపలాగా ఉంటున్నారు. అదంతా విన్న సూర్యకి అసలు ఏం అర్థం కాదు. అయితే తన భార్యను కనిపెట్టడం ఎలా అని అడగక తనకు తెలియదని ఆ వ్యక్తి అంటాడు. దాంతో సూర్య తన భార్యను వదిలి వెళ్లి తప్పు చేశానని బాధపడతాడు. ఆ తర్వాత సూర్య తన భార్యను వెతుకుతూ ఉంటాడు. అలా సమయం గడుస్తూ ఉండగా సూర్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ సమయంలో సూర్య ఒక గుడి బయట స్వామీజీ ఉండడం గమనిస్తాడు. అప్పుడు వెంటనే కంగారుగా వెళ్లి తన సమస్య గురించి చెప్పి సహాయం చేయమని అడుగుతాడు. అదంతా విన్న స్వామీజీ, భయపడకు నాయనా, నన్ను నువ్వు ఉండే చోటు వద్దకు తీసుకువెళ్ళు. అక్కడకు వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే స్వామి, మీరే ఎలాగైనా నా భార్యను కాపాడాలి అని సూర్య ఆ స్వామీజీతో కలిసి తిరిగి ఇంటి వద్దకు బయలుదేరుతాడు. అలా వారు చీకటి పడే సమయానికి ఊర్లో చేరుకుంటారు. అయితే బయట జనం పెద్దగా కనబడరు. కేవలం గర్భవతితో ఉన్న వాళ్ళ భర్తలు మాత్రం ఇంటి బయట కనిపిస్తారు. అప్పుడు స్వామీజీ సూర్య ఇంటి ముందు నిలబడి పరిశీలిస్తాడు. ఆ తర్వాత స్వామీజీ కళ్ళు మూసుకుని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. హం దివాహేం రిం దివార్కీ. అప్పుడు అక్కడున్న వీధి లైట్స్ అన్నీ హారిపోతాయి. దాంతో సూర్యలో కంగారు మొదలవుతుంది. అదే సమయంలో వింత వింత నవ్వులు వినిపించడంతో నిద్రపోతున్న వారు ఉలిక్కిపడి లేస్తారు. హం దివాహేం రిం దివార్కీ. హం దివాహేం రిం దినార్కీ. హం దివాహేం రిం దివార్కీ. స్వామీజీ అలా మంత్రాలు చదువుతున్న సమయంలో ఒక్కసారిగా అక్కడ మంచం మీద ఉన్న వారు అమాంతం గాల్లోకి లేస్తారు. అప్పుడు స్వామీజీ రుద్రాక్ష పట్టుకోగానే వారంతా తిరిగి కిందకు దిగుతారు. ఆ తర్వాత దెయ్యం నవ్వుతూ స్వామీజీ ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. దెయ్యాన్ని చూడగానే సూర్య కంగారు పడతాడు. అదేంటి, కాసేపు వాళ్ళతో ఆడుకునేదాని కదా, అసలు ఎవరు నువ్వు?
నీలాంటి దుష్ట శక్తులకు గుణపాఠాలు నేర్పుతాను. సరే, నేర్చుకుంటా, నేర్పు. అని దెయ్యం ఎగురుతూ వెళ్లి సూర్య మీద దాడి చేస్తుంది. అయితే అక్కడున్న వారు భయపడిపోతారు. అప్పుడు దెయ్యం స్వామీజీ మీదకు దాడి చేయడానికి వచ్చి తాకుతుంది. వెంటనే దెయ్యం చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. దాంతో దెయ్యం ముందుకి వెనక్కి కదల్లేక ఇబ్బంది పడుతుంది. అప్పుడు సూర్య కొద్ది దూరంలో నిలబడి, దయచేసి నా భార్య ఎక్కడ ఉందో చెప్పు. నువ్వేం భయపడుకురా, నేను నీకన్నా బాగానే చూసుకుంటాలే, ఎందుకంటే తను గర్భవతి కదా. అని దెయ్యం వెటకారంగా నవ్వుతుంది. అప్పుడు స్వామీజీ దెయ్యం అహంకారం చూసి, నీ ఆటలు కట్టి పెట్టి మర్యాదగా ఆ అమ్మాయిని ఏం చేశావో చెప్పు. నేను చెప్పను, నన్ను వదిలేస్తే ఇక్కడున్న అందరికీ మంచిది. ఇక దెయ్యం మాటలకు సహనం కోల్పోయిన స్వామీజీ తన చేతిలో ఉన్న కలశంలోని గంగాజలం దెయ్యం మీద చల్లుతాడు. దాంతో దెయ్యం తట్టుకోలేక విలవిలలాడుతుంది. అలా కాసేపు బాధను భరించిన దెయ్యం నిజం చెప్పేస్తానని స్వామీజీతో అంటుంది. నేను నా శక్తిని పెంచుకోవాలని అనుకున్నాను. దానికోసం నాకు గర్భవతి స్త్రీ యొక్క రక్తం అవసరం. అందుకే ఈ పని చేశాను. మరి ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టావు? దెయ్యం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు స్వామీజీ మంత్రం జపించగానే దెయ్యం చుట్టూ ఉన్న వలయం బిగుసుకుంటుంది. హం దివాహేం రిం దివార్కి. దాంతో దెయ్యం గట్టిగా అరుస్తుంది. ఆ శక్తిని భరించలేని దెయ్యం మాట్లాడుతూ, ఆ అమ్మాయిని ఊరి చివరి అడవిలో ఉన్న ఇంటిలో దాచిపెట్టాను. నిజం తెలియగానే సూర్య హడావిడిగా అక్కడి నుండి బయలుదేరి అడవి దగ్గరకు వెళ్తాడు. అలా కాస్త ముందుకు చెట్లు దాటుకుని వెళ్లిన తర్వాత ఒక చిన్న పాక కనిపిస్తుంది. అయితే సూర్య కంగారుగా వెళ్లి చూసేసరికి అక్కడ కట్లతో కట్టేసి ఉన్న సుప్రియ కనిపిస్తుంది. వెంటనే సూర్య తన భార్యను తీసుకుని తిరిగి ఊర్లోకి వస్తాడు. నిజం చెప్పేశాను కదా, నన్ను వదిలిపెట్టు అని దెయ్యం వేడుకుంటున్న సమయంలో ముసలి తాత అక్కడికి వస్తాడు. వద్దు స్వామి, ఆ దయ్యం వల్లే ఇక్కడ ఊర్లో ఎవరు కనీసం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. అవును స్వామి, అంతం చేసేయండి. అక్కడున్న అందరూ కూడా దెయ్యాన్ని అంతం చేయమని కోరుకుంటారు. అప్పుడు స్వామీజీ తన శక్తితో దెయ్యాన్ని నాశనం చేస్తాడు. దాంతో అందరూ కూడా సంతోషపడతారు. అలానే తమకు సాయం చేసినందుకు స్వామీజీకి కృతజ్ఞతలు చెబుతారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. అలా దెయ్యం అంతమై 4 నెలలు గడిచిపోతాయి. మరోవైపు సూర్య తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. For more horror stories, please subscribe our channel.